కచ దేవయాని ధారావాహిక 12వ భాగం. రచన టీవీఎల్ గాయత్రి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. మృత సంజీవుని విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయానిని రాకుమార్తె శర్మిష్టకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. చెలికత్తెలతో పురుష వేషంలో వేటకు వెళ్తుంది శర్మిష్ఠ. అక్కడ ఆమెకు నహూష చక్రవర్తి కుమారుడైన యయాతి తారసపడతాడు. తనపై దాడికి దిగిన శర్మిష్ఠ అనుచరులను ఓడించి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు యయాతి. చీకటి పడుతుండగా యయాతి అతని మిత్రులు అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. వాళ్లను సాదరంగా ఆహ్వానించాడు అత్రి మహాముని. దూరం నుండి వచ్చారు నాయనలారా, స్నానాలు చేసిరండి, భోజనం వడ్డిస్తాను అంది అనసూయమ్మ ఆప్యాయంగా. స్నానాదులు ముగించి భోజనాలకు కూర్చున్నారు అందరూ. అమ్మా, మీ చేతి వంట అమృతం, మా జన్మ ధన్యమైంది అన్నాడు యయాతి ప్రీతిగా ఒక్కో పదార్థాన్ని మెల్లగా భుజిస్తూ. వెన్నెలలాగా నవ్వింది అనసూయమ్మ. ఆ మాట నిజమే. ఆమె చేతి భోజనం చేస్తూ పరమాత్ముడే ధన్యుడిని అని అనుకుంటాడట. అది ఆమె మహాత్మ్యం. భోజనాలయ్యాక అందరూ వెదురు చాపల మీద కూర్చున్నారు. మా నాన్నగారు వచ్చే నెలలో మరొక యజ్ఞం చేయబోతున్నారు. మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించమని మమ్మల్ని పంపించారు. మీ ఆశీస్సులు ఉంటే చాలు, అంతా సవ్యంగా జరుగుతుందని మా నమ్మకం. యయాతి వినయంగా అత్రి మహామునిని అభ్యర్థించాడు. నవ్వాడు మహాముని. మీ నాన్నగారు 100 యజ్ఞాలు చేయాలని సంకల్పించారు. ఆయన సంకల్పం తప్పకుండా సఫలమవుతుంది. సంతోషం. మంచి పనికి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. యజ్ఞం అంటే సామాన్యమైనది కాదు. దానిని నిర్వహించాలంటే ఎంతో సమర్థత ఉండాలి. నువ్వు నీ తమ్ముళ్ళు జగదేక వీరులు. మీరు తోడుగా ఉంటే 100 ఏమిటి, 1000 యజ్ఞాలనైనా సులభంగా చేయవచ్చు అంటూ ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక పంచవన్నెల రామచిలుక వచ్చి అక్కడ వాలింది. రా చారుమతి అంటూ అనసూయమ్మ చిలుకకు ఒక పండిన జామ పండును తెచ్చిపెట్టింది. అతిథులకు నమస్కారం అంది చిలుక ముద్దుగా. ఈ చిలుక మాట్లాడుతోందేమిటి అడిగాడు యయాతి ఆశ్చర్యంగా. ఇది దేవలోకపు చిలుక, బృహస్పతి వారింటి చిలుక. బృహస్పతి వారింటిలో వేదాంగాలు నేర్చింది కాబట్టి దీని పేరు చారుమతి. బుద్ధి కుశలతలో బృహస్పతిని మించిపోయింది. వాళ్ల కుమారుడైన కచుడికి ఎంతో ఇష్టమైన చిలుక ఇది. కొంతకాలం భూలోకంలో ఉండి ఇక్కడి వింతలు విశేషాలు చూద్దామని వచ్చింది. పగలంతా ఎక్కడెక్కడో తిరిగినా రాత్రికి మాత్రం మా దగ్గర చేరి ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ ఉంటుంది వివరించింది అనసూయమ్మ. ఆ రాత్రికి ఆశ్రమంలోనే వీళ్లకు విడిది ఏర్పాటు చేశాడు మహాముని. చిలుకతో కబుర్లు చెబుతున్నారు పింగళ శక్తిధరులు ఇద్దరు. చమత్కారంగా మాట్లాడుతోంది చారుమతి. దాని మాటలకు పెద్దగా నవ్వుతున్నారు మిత్రులిద్దరూ. ఆశ్రమం బయటకు వచ్చి నిల్చున్నాడు యయాతి. అంతటా పరుచుకున్న చల్లని వెన్నెల. భుజం దగ్గర కొద్దిగా నొప్పి ఇంకా ఉంది. ఆ నొప్పి కూడా తీయగా ఉందతడికి. ఆ సుందరాంగి పేరేమిటి, ఎవరి కూతురు ఆలోచిస్తూ ఉంటే చారుమతి రివ్వున వచ్చి అతడి భుజం మీద వాలింది. ముక్కుతో అతడి భుజాన్ని పొడిచింది. నొప్పి ఇంకా తగ్గలేదు అన్నాడు యయాతి చిలుకను చేతుల్లోకి తీసుకుంటూ. ఆ నొప్పి తగ్గకూడదనే నేను పొడుస్తున్నాను. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా నవ్వాడతను. నీకు మా మనస్సులోని ఆలోచనలు తెలుస్తాయా? అయితే నీతో పెద్ద ప్రమాదమే అంటూ చారుమతిని ముద్దు పెట్టుకున్నాడు. మీ మనుషుల కంటే ప్రమాదం కాదు. ఇంతకీ ఏమాలోచిస్తున్నావో చెప్పలేదు అంది చిలుక. నేను ఏమనుకుంటున్నానో నీకు చెప్పకపోయినా తెలుసుకుంటావు కదా. సరే, ఆ అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తున్నాను. పోనీ నేను కనుక్కొని రానా? వద్దులే, నేనే కనుక్కుంటాను. సహాయం కావాలంటే చెప్పు మిత్రమా, ఉచితంగా చేసి పెడతాను అంటూ చారుమతి ఎగిరి పక్కనున్న చెట్టెక్కి కూర్చుంది. పకపకా నవ్వాడు యయాతి. లోపలికి వచ్చి చాప మీద పడుకున్నాడు. నిద్ర పట్టడం లేదతడికి. కళ్ళు మూసినా తెరిచినా ఆ అమ్మాయి కనిపిస్తోంది. ఎప్పటికో తెలతెలవారుతూ ఉండగా కళ్ళు మూసుకున్నాడు. 2వ రోజు పెద్దవాళ్ళిద్దరికీ నమస్కారం చేసి బయలుదేరడానికి సిద్ధమయ్యారు యయాతి వాళ్ళు.
కళ్యాణమస్తు అంటూ ఆశీర్వదించారు పెద్దవాళ్ళిద్దరూ. ఇప్పుడు అదే కావలసింది అంటూ ఎగురుతూ వచ్చింది చారుమతి. ఇదిగో ఈ అల్లరి చిలుకను నీ వెంట తీసుకుని వెళ్ళు. దీని అల్లరి ఎక్కువైందిక్కడ. తోచీ తోచక ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. నా తపస్సును భంగం చేయడమే ప్రధానమైన పనిలాగా పెట్టుకుంది అన్నాడు అత్రి మహాముని మురిపంగా. నా వెంట వస్తావా అడిగాడు యయాతి. పద, నీ రాజ్యంలో ఉన్న వింతలేమిటో నాకు చూపిద్దువు గాని అంటూ యయాతి భుజం మీదకు ఎక్కి కూర్చుంది చారుమతి. చిలుకతో సహా తమ రాజ్యానికి బయలుదేరారు ముగ్గురు మిత్రులు. ఇంకా ఉంది కచదేవయాని ధారావాహిక 13వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.